ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో రష్మిక మందన్న దూసుకుపోతున్నారు. ఇన్నాళ్లు దక్షిణాదిలో అగ్రకథానాయికగా దూసుకుపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటుతోంది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. కన్నడ చిత్ర పరిశ్రమలో కిరిక్ పార్టీ సినిమాతో మొదలైన రష్మిక సినీ ప్రయాణం ఇప్పుడు విజయ శిఖరాలకు చేరుకుంది. వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న రష్మిక ఇప్పుడు సరికొత్త ఘనత సాధించింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగుతోంది. మరోవైపు అభిమానులు ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ ఘనత ఏమిటనేగా మీ సందేహం? రష్మిక మందన్న చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. అవి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయల వసూలు చేస్తున్నాయి. రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, చావా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ 3 సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల క్లబ్ లోకి వెళ్లాయి. దీనితో రష్మిక పేరు మీద ఒక రికార్డు వచ్చేసిందట. మరే హీరోయిన్ సైతం వరుసగా 3 సినిమాలు 500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరలేదు. రష్మిక తొలిసారి ఈ ఘనత సాధించింది. యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 556.36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పుష్ప 2 ది రూల్ హిందీ వర్షన్ 830 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు చావా సినిమా 516 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మూవీ సైతం సూపర్ హిట్ అయితే రష్మిక క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది.